హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం టమాటా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఆయిల్ వేసుకుని, అట్లాగే పలావ్ దినుసులు ఉంటాయి కదా, అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, కొద్దిగా జీలకర్ర, ఇవన్నిటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 పచ్చిమిర్చి వేసి, అట్లాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకోవాలి, మగ్గించుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అనమాట ఉల్లిపాయ అనేది. అప్పుడు మనకి కొంచెం ఎగినట్టు తెలుస్తుంది. అట్లాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని మగ్గించాలి. అలాగే ఇప్పుడు నేను గ్రేవీ కోసం స్పెషల్ మసాలా ఒకటి యాడ్ చేశాను. అది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఎవరన్నా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అడుగంటింది అనుకోండి, టేస్ట్ కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం మిక్స్ చేయాలి. అట్లాగే కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మటన్ అనేది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అట్లాగే కొంచెం వాటర్ కూడా ఎక్కువ కావాలి ఇప్పుడు కూడా మటన్ కర్రీ చేసేటప్పుడు. సో అలాగే మనకి ఈ మటన్ కర్రీ కొంచెం ఒక 40% మగ్గేంత వరకు పెట్టుకోవాలి. ఇది ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే, ఇప్పుడు చూసినట్టు ఆయిల్ పైన తేరుతుంది చూసారా, అలా వచ్చిందంటే ఒక 40% వరకు మగ్గినట్టు. ఆ తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేశాను. అట్లాగే నా స్పెషల్ గరం మసాలా యాడ్ చేశాను. అలాగే ఈ స్పెషల్ గరం మసాలా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. మొత్తం మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. చూసారా ఎంత